ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వంలో మానవ దేహం యొక్క పరమ సత్యాన్ని వాస్తవాన్ని గుర్తించడానికి 3 శ్లోకములే ప్రమాణమా? 3 శ్లోకముల ద్వారా మహర్షులు అతి స్పష్టమైనటువంటి నిర్ధారణను దైవానికి సంబంధించి, గురువుకి సంబంధించి, దేహానికి సంబంధించి, అనంతమైనటువంటి విశ్వానికి సంబంధించి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో 4 అంశాలను 3 శ్లోకముల ద్వారా. ఒకటవ శ్లోకం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రస్తుత కాలంలో దేవుడెవరు, దైవ తత్వం ఏంటి, గురువు ఎవరు అనేటువంటి రకరకాల వివాదాస్పద స్థితిలో అఖండ మహాసంకల్పంలోని 4 అంశాలు విశ్వ కళ్యాణం ద్వారా ప్రతినిత్యం జరిగేటువంటి 12 గంటల నుండి 1 గంట వరకు తిరుమలలో బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి పరమ ప్రమాణంగా, ప్రత్యక్ష నిదర్శనంగా గురు బ్రహ్మ 4 యుగాల్లో మహర్షుల ద్వారా, బ్రహ్మదేవుని ద్వారా, విష్ణు భగవాన్ ద్వారా, శివ భగవాన్ ద్వారా ఇవ్వబడినటువంటి స్తుతి శ్లోకం. దీన్ని స్తుతించగలిగితే సాక్షాత్తు బ్రహ్మ సరస్వతులే గురువులుగా, లక్ష్మీనారాయణలే గురువులుగా, శివపార్వతులే గురువులుగా ఉంటారు అని పరమ నిర్ధారణ చేయబడినటువంటి, కృతయుగం నుండి కలియుగాంతం వరకు ఇవ్వబడినటువంటి పరమ ప్రామాణికమైనటువంటి శ్లోకం. ప్రస్తుత కాలంలో కూడా లౌకికమైన విద్యల్లో కూడా, స్కూల్లో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లౌకిక విద్య, అలౌకిక విద్య, లౌకిక విద్య, అలౌకిక విద్య, ఈ రెండింటినీ గురువులు, దైవము, బ్రహ్మ సరస్వతులే ఈ సమస్త విశ్వానికి విధి విధానాలు ఇచ్చారు. లక్ష్మీనారాయణులు భూమాత నిరంతరం మోస్తూ ఇస్తోంది ప్రాణశక్తిని. ద్వాసాధ్య శక్తి రూపంలో అంతర్భాగ్య తత్సరం వ్యాప్య పరమాత్మ స్థిత. నిరంతరం సంచారే లక్ష్మీనారాయణులు ఈ స్థితికారకులై ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు మంగళకరమైనటువంటి సూత్ర జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు అనేటువంటి తత్వాన్ని 4 యుగాల్లో ప్రతి ఒక్క మహర్షులు స్మరించుకొని, సాక్షాత్కరించుకొని, ఆ జ్ఞానాన్ని పొంది దేహాన్ని విదేహంగా మోక్షాన్ని సాధించి అద్భుతమైనటువంటి స్థితిని అఖండ మహాసంకల్పంలో ఇవ్వబడింది. అందుకని ప్రస్తుతానికి గురువుకి సంబంధించినటువంటి పరిష్కారం, గురువు ఒక నామం కాదు, ఒక రూపం కాదు. ఒక రూపం నామ తత్వంలో ఉండడు. మానవ దేహానికి సంబంధించిన పరమ పరిష్కారాన్ని చెప్పేటువంటి తత్వమే, విధి విధానాలే, యమ నియమములే గురుత్వము. అదే సరస్వతీ తత్వము, అదే బ్రహ్మతత్వము. ఈ బ్రహ్మతత్వాన్ని దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత పరమాత్మ ప్రమాణంగా ధర్మ అర్థ కామ మోక్షాలని వరుస క్రమంలో బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసాశ్రమముల్లో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య దశలలో స్పష్టంగా అమలు చేయవచ్చును ఎవరైనా. సన్యాసము అంటే బాల్యం నుంచి, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం, వానప్రస్థం నుంచి సన్యాసం. సంయతి న్యాస సన్యాస అంటే అద్భుతమైనటువంటి, ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమాన్ని అమలు చేసి వానప్రస్థాన్ని దాటి సన్యాసంగా అన్నింటినీ ఛేదించి అద్భుతమైనటువంటి ఆనంద దేహస్థితిని దాటినటువంటి స్థితి సన్యాస స్థితి. అది గృహంలోనే ఉన్నది అని ఆశ్రమ ధర్మాలుగా బ్రహ్మ విష్ణు శివ భగవానులు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అని, సన్యాసి ఏ కులమైనా కానీ దేహంలో గృహస్థాశ్రమం దాటిన తర్వాత, సన్యాసాశ్రమం 60 ఏళ్ళు దాటిన తర్వాత, 60-70 ఏళ్ళు దాటిన తర్వాత సన్యాస స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి గృహానికి సంబంధించిన కర్తవ్యాలన్నీ ఆ గృహంలో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు కర్తవ్య నిర్వహణలో ఉంటారు. వారు పరమ కర్తవ్యంగా సన్యాస దీక్షలో ఉంటారు. అన్నింటినీ అనుభవించి కింది వానప్రస్థ
గృహస్థాశ్రమ బ్రహ్మచర్యాలకి మార్గదర్శకులుగా, వారి అనుభవాలను మార్గదర్శకులుగా బ్రహ్మచర్యాన్ని ప్రేరణ కలిగించేది సన్యాసము. ఇది ప్రతి గృహంలో ఉన్నది. ఈ ఈ ప్రస్తుత సన్యాసం గురువు దైవ భావనలు రకరకాలైనటువంటి అపోహలు సందేహాలను కలిగిస్తున్నటువంటి స్థితిలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ వైవర్త పురాణము, శివ పురాణము, విష్ణు పురాణము, గరుడ పురాణము అధ్యయనం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ భగవద్గీత ప్రమాణాన్ని అనుసరించి ఎవరిని వారే ఉద్ధరించుకున్నాను. మనస్సులో సంకల్పమే బ్రహ్మ, వాక్కే విష్ణు స్వరూపము, క్రియలు శివతత్వము, మనసు వాక్కు క్రియల ద్వారా దేహంలోనే ఉన్నాడు. భగవద్గీత ప్రమాణం ఎవరిని వారే ఉద్ధరించుకున్నాను. 5126 సంవత్సరాల్లో ఏ గురువులు ఏ శిష్యుల్ని తయారు చేయలేదు. శిష్యత్వాలు లేవు. గురుత్వాలు ఉంటే శిష్యత్వాలు లేవు. శిష్యులు ఉంటే గురువు కనపట్టలేదు. గురువు ఎతుకుతూ ఉన్నాడు. ఏ గురువుని పట్టుకున్నా ఒక నామాన్ని ఒక రూపాన్ని ఇచ్చి నువ్వు అంటే ఇటు వెళ్ళిపో, ఆయనే ఒక గొప్పవాడని చెప్పు అని ఈ కలియుగంలో చెప్పబడుతుంది. అందుకని గురుస్థానాలు గురుతత్వాలు అందుకుండేటువంటి శిష్యత్వాలు లేవు. ఏ శిష్యుడు వెతికినా గురువు కనపడ్డాడు. అందువల్ల గురు శిష్యత్వాలు కలియుగంలో అతి ఇబ్బందికరమైనటువంటి స్థితి. కాబట్టి ద్వాపర యుగంలోనే 700 శ్లోకాలు 18 అధ్యాయం ద్వారా పరమ పరిష్కారాన్ని పరమ గురువుగా పరమాత్మే స్వయంగా మరియు భీష్మాచార్యం ద్వారా విష్ణు సహస్రం ద్వారా విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అనేటువంటి తత్వాన్ని భీష్మ దేహానికి పరమ మోక్షాన్ని ప్రసాదిస్తూ వ్యాస మహర్షుల ద్వారా పరమ నిర్ధారణ జరిగిపోయింది. ఇంకా కలియుగంలో అంతా అపోహలు, మాయ, మానవ దేహం అంటేనే అర్థం కాని స్థితి, ఆది భౌతిక దేహం అంటేనే అర్థం కాని స్థితిలో దైవాన్ని గురించి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు మానవ దేహంతో వ్యాఖ్యలు విశ్వంలోకి ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు కోటాను కోట్ల ఉన్నటువంటి ప్రపంచంలో ఈ వాక్కుల ద్వారా అపోహలు ఊహలు సందేహాలు సృష్టించేటువంటి స్థితులు కలియుగాంత వరకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు ఈ శ్లోకం మొదటి శ్లోకం పరమ పరిష్కారాన్ని తర్క విచారణ చేసుకుంటే ఆ శ్లోకాన్ని విచారణ చేసుకుంటే త్రిమూర్తి స్వరూపం దర్శనమిస్తుంది. 18 పురాణములు 4 పురాణాల ద్వారా పరమ స్పష్టత అధ్యయనం చేసుకోవటం, ఎవరికి వారు అధ్యయనం చేయడం ద్వారా లేదా శ్రవణ భక్తితోటి బ్రహ్మశ్రీలు బ్రహ్మజ్ఞానులు యూట్యూబ్లో అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారమైనటువంటి ప్రవచనాలు చెప్పి ఉన్నారు. స్పష్టంగా శ్రవణం చేస్తే రోజు ఒక అరగంట శ్రవణం చేస్తే మహాత్ములు చెప్పి ఉన్నారు. గంటలు గంటలు అద్భుతమైనటువంటి ప్రవచనాలు వారి యథాశక్తిగా 18 పురాణములు తెలుగులో ప్రవచనాలు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి రామాయణం భాగవతం భారతాన్ని ఇతిహాసాలని అంతిమంగా పంచమ వేదమైన 4 వేదాలు పురాణాలు మేము చదవలేము అని అంటే పంచమ వేదమైనటువంటి 700 శ్లోకాలతో కూడిన 18 అధ్యాయాలు 700 శ్లోకాలని తెలుగులోకి పరమ పరిష్కారాలుగా దేహానికి సంబంధించిన పరిష్కారం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వం తెలుస్తుంది, దేహాత్మ తత్వం తెలుస్తుంది, అనంతమైనటువంటి విశ్వతత్వం తెలుస్తుంది, కర్మయోగాన్ని చెప్పబడింది, కర్మల నుండి కర్మయోగాన్ని చెప్పబడింది, నవవిధ భక్తి యోగాన్ని చెప్పబడింది, దేవాసుర గుణ విభాగ యోగాన్ని చెప్పబడింది. కర్మ సన్యాసం కంటే కర్మానుష్ఠానమే అనుష్ఠానం ఉత్తమమైనది గృహస్థాశ్రమం. దీన్ని గుర్తించవలన విశ్వంలో ఎవరైనా ఉత్తమమైనది గృహస్థాశ్రమం. సన్యాసం చెప్పబడలేదు. బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము కావాలంటే భాగవతోత్తముల నివేదికను కనుక తీస్తే భాగవతోత్తములుగా విభీషణుడు, అంబరీష చక్రవర్తి, నారదుడు, తర్వాత వశిష్ఠ మహర్షులు, అనేక మంది, అంబరీష చక్రవర్తి, వీరంతా భాగవతోత్తములు. భాగవతం ప్రహ్లాదుడు
గృహస్థాశ్రమాన్ని చతుర్విధ పురుషార్థాన్ని పరమ స్పష్టంగా అమలు చేసినటువంటి వాళ్ళే ఉత్తమ భాగవతోత్తములు. ఎవరైనా భాగవతోత్తమ స్థితిని సాధించుకోవాలి. సన్యాసాన్ని కాదు సాధించాల్సింది. బ్రహ్మచర్యం నుంచి సన్యాస ఆశ్రమ స్థితిలో, బాల్యం నుంచి వార్ధక్య స్థితిలో ఉత్తమమైనటువంటి భాగవతోత్తమ స్థితిని సాధించవలను. మానవ దేహము, తర్వాత భక్తుడు, తర్వాత భాగవతుడు, భాగవత ఉత్తముడు, భాగవతోత్తములు. ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వ్యాప్తి, వాళ్ళకేం గుళ్ళు లేవు. గుళ్ళు, గోపురాలు, రూపాలు లేవు. ప్రహ్లాదుడికి రూపం ఉందా, గుడి ఉంది. అంబరీష్ చక్రవర్తికి ఉందే, తర్వాత సత్యహరిశ్చంద్ర మహారాజుకు ఉందే, విభీషణుడికి ఉందే. వీళ్ళందరికీ గుళ్ళు లేవు. భాగవతోత్తమ స్థితి ఈ రకంగా జీవించవలను అనబడేటువంటి స్థితి. ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో కూడా అన్నమాచార్యులు, రామదాసు, కబీర్ దాసు, తులసీదాసు, ఎంతోమంది భాగవతోత్తములు మార్గదర్శనంగా నిలుస్తారు. కాబట్టి ఈ సందేహాలకి గురు బ్రహ్మ మొదటి శ్లోకం పరమ పరిష్కారాన్ని ఇచ్చేస్తుంది. అందుకనే అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో అనంత విశ్వాలయంలో శ్రీ విశ్వచక్రాన్ని ప్రమాణంగా, ఈ విశ్వచక్రమే దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, ఈ మూడింటిని దేహానికి అన్వయం చేసుకుంటే అద్భుతమైనటువంటి అధ్యయనం, అభ్యాసం, సాధన ద్వారా దురితక్షయ ద్వారా అనేటువంటి వాస్తవ తత్వాన్ని దేహానికి సంబంధించి గుర్తించుకుని అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి వచనాన్ని అద్భుతంగా పరమ కర్తవ్యంలో కదలగలిగితే అద్భుతమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది, మార్గం లభిస్తుంది అనేటువంటి సందేహానికై అసతోమ, ఎవరైనా ఏ దేహమైనా ప్రశ్నించుకోవాల్సింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలోంచి బయటికి రాగలిగి ఉన్నామా? అసత్యంలోంచి సద్గమయ, సత్యంలోకి రండి. 3 సత్యాన్ని గుర్తించాలి. దేహానికి సంబంధించిన సత్యము, పరమాత్మకు సంబంధించిన సత్యము, జీవితానికి సంబంధించిన సత్యము, జీవికి సంబంధించిన సత్యము, అనంతమైనటువంటి కాలం. ఈ 3 సత్యాన్ని, అనంతమైన కాలాన్ని గుర్తించి అఖండ మహాసంకల్పాన్ని పరమ ప్రమాణంగా గుర్తించి 4 అంశాలని, ఈ 3 సత్యాన్ని, అసత్యంలోంచి సత్యంలోకి సత్యాన్ని గుర్తించమను. తమస్సులోంచి జ్యోతిర్గమయ, పరమ కర్తవ్యంలోకి అధ్యయన, అభ్యాసంగా, సాధనగా కర్తవ్యాన్ని ఆరంభించవలను. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అమృతత్వాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. 3 సత్యాన్ని గుర్తించి పరమ కర్తవ్యంలో నవవిధ భక్తి యోగాన్ని, నవరంధ్రాలు కలిగిన మానవ దేహానికి అన్వయం చేసుకుని పరమ కర్తవ్యం, నవవిధ భక్తి యోగాలు, పంచమహాజ్ఞాన్ని అమలు చేయగలిగితే ఆ దేహమే అమృతత్వంతో నిండిపోతుంది. అమృతమైనటువంటి వాక్కులు వస్తాయి. ఇదే వైభవ సూర్యవంశీ అనేటువంటి 14 ఏళ్ల మానవ దేహం అధ్యయనం, అభ్యాసం, సాధన ద్వారా గురువెవరు, దేవుడెవరు అనేటువంటి దేహాలు రకరకాల వివాదాస్పద స్థితిలో, వ్యవస్థలో ఉంటే కోటాను కోట్ల మంది సమక్షంలో జాగృత అవస్థలో పరమ చతుర్విధ దేహాత్మ విచారణ స్పష్టత కలిగి, చతుర్విధ పురుషార్థం నిశ్చయం కలిగి, నోట్లోంచి వాక్కు రాకుండా కాళ్ళని స్థిరంగా ఉంచి, 2 పాదాలని స్థిరంగా ఉంచి కదులుతూ 2 చేతుల ద్వారా అద్భుతమైనటువంటి ప్రదర్శన అఖండ మహాసంకల్పానికి పరమ నిదర్శనంగా భావిస్తూ ఈ 14 ఏళ్ళ బాలుడి దేహం, బ్రహ్మచర్య దేహం ప్రత్యక్ష నిదర్శనంగా కోటాను కోట్ల మంది వీక్షించారు. ఏ వివాదాస్పద స్థితికి ఆస్కారం లేక నోట్లోంచి, పెదాల్లోంచి ఒక్క మాట రాకుండా దీన్ని స్పష్టమైనటువంటి తర్క విచారణగా అఖండ మహాసంకల్పంలో వీక్షకులు వీక్షించగలరు. అందరూ వీక్షిస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి వివాదాలు, గురు దైవ సంబంధమైనటువంటి వివాదానికి పరమ పరిష్కారం
బ్రహ్మాండ నాయకుని వద్ద జరిగేటువంటి 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో 4 అంశాలు శ్వేతవరాహ కల్పే అని అంటారు. అనంతమైనటువంటి కాలాన్ని సూచిస్తుంది. ఇప్పుడున్నటువంటి 800 కోట్ల మంది దేహాలు. అణవే నమః అంటారు విష్ణు సహస్రనామంలో. అణువు కంటే పరమాణు తత్వ స్థితి కలిగినటువంటి మానవ దేహాలు, 100 సంవత్సరాలు జీవించేటువంటి మానవ దేహాలు. ఈ దేహాలు బాల్యం నుంచి వార్ధక్య దశలు కలిగి ఉంటుంది. ఈ దశలను కలిగి ఉంటుంది. ఈ కలిగి ఉన్నటువంటి దశలు మానవ దేహాలకి అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలం దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణగా పరవ్యూహ అర్చ విభవ అంతర్యామి వికర్ష మహర్షులు భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా అద్భుతమైనటువంటి పరతత్వము, వ్యూహతత్వము, అర్చాతత్వము, వైభవతత్వము, అంతర్యామతత్వము అని 5 తత్వాలుగా షడ్గుణైశ్వర్య తత్వాన్ని వికర్ష మహర్షులు సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి వికర్ష మహర్షుల ద్వారా వైఖానసాముక్తంగా యజ్ఞనారాయణ స్వామి ప్రత్యక్ష నిదర్శనంగా మంగళకరమైనటువంటి సూత్రాన్ని భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది, ప్రాణశక్తి నిరంతరం ప్రతి జీవికి ఇస్తూ ఉన్నాడు అనేటువంటి అఖండ మహాసంకల్పాన్ని 1008 నామాలలో పరమాత్మ తత్వాన్ని ఇమిడ్చి, షడ్గుణేశ్వర తత్వాన్ని ఇమిడ్చి నివేదించుకొని మంత్రపుష్పంలో అంతర్భైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి పరమ నిర్ధారణ అఖండ మహాసంకల్పం విశ్వ కళ్యాణంలో దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం. దాన్ని ఈ 4ని ఏ దేహమైనా కానీ పరమ ధర్మాన్ని అమలు చేస్తూ వాక్కులు వ్యాపింప చేయవలను అనేటువంటిది మహర్షుల నిర్ధారణ చేసి ఉన్నారు. కాబట్టి అన్ని నిర్ధారణలు అక్కడ జరుగుతాయి. ఈ అఖండ మహాసంకల్ప దీన్ని గుర్తించగలరు. రాత్రి 9 గంటల లైవ్లో ఈ 4 అంశాల ద్వారా మానవ జీవితానికి పరమ పరిష్కారం లభిస్తుంది. కొంచెం దగ్గరగా దీన్ని వీక్షణగా చూడండి. దగ్గరగా 1 నిమిషం సేపు పట్టాలి. దగ్గరగా చూడండి. దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, విశ్వ కళ్యాణం, బ్రహ్మాండ వ్యాప్త దేహ అని అంటారు పురాణాలు. బ్రహ్మాండ వ్యాప్త దేహ అని శివపురాణం, భగవానుని బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మాండ నాయక 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి స్వయంభూ అయినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి స్వయంభూ అయినటువంటి పరమాత్మను ప్రమాణంగా అష్టాదశ శక్తి పీఠాల్లోని అమ్మవారి శక్తిని, నవనారసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి పంచభూత లింగాల్లో ఉన్నటువంటి పరమాత్మని, స్వయంభూ పరమాత్మని ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకొని విశ్వచక్ర అభిషేకము, నవవిధ భక్తి యోగార్చన జరుగుతుంది. రాబోయేటువంటి అనేక వీక్షణ ద్వారా ఈ 4 అంశాలను మానవ దేహానికి సంబంధించి పరిష్కారంగా సత్సంగం జరుగుతూ ఉంటుంది. కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాలను తెలపగలరు. 2 రాత్రి 9 గంటలకు లైవ్ ద్వారా ఈ పరిష్కారాన్ని సత్సంగం 1 అరగంట జరుగుతూ ఉంటుంది. ఈ 3 సత్యాన్ని గుర్తించుకుని అఖండ మహాసంకల్పంలో అన్వయం చేసుకుని వ్యాప్తి చేయటమే విశ్వసేవ. 3 సత్యాన్ని గుర్తించి అన్వయం చేసుకుని అనంతమైన కాలంలో దేహానికి దీన్ని వ్యాప్తి చేయటమే విశ్వసేవ. విశ్వవ్యాప్త సేవకులు అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేయటమే విశ్వసేవ. ఈ విశ్వసేవ నవవిధ భక్తి యోగాల్లో ఒకటి. అద్భుతమైనటువంటి దైవ బలాన్ని ప్రసాదిస్తుంది. దీన్ని వ్యాప్తి చేసేందుకు పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వారు, 800 కోట్ల మంది 12 రాసుల వారు అఖండ మహాసంకల్పాన్ని ఏ రకంగా అన్వయం చేసుకోవచ్చును అనేటువంటి 12 వీక్షణల ద్వారా రాబోయేటువంటి వీక్షణలలో
12 రాసుల వారు 800 కోట్ల మంది. ఒక్కొక్క రాశిలోకి 66 కోట్ల మంది వస్తారు. 66 కోట్ల మంది ఒక్కొక్క రాశిలో ఉంటారు. 66 కోట్లు ఇంటూ 12 దాదాపు 800 కోట్ల మంది అవుతారు. 66 కోట్ల మందికి సంబంధించిన రాశి వారు అఖండ మహాసంకల్పాన్ని ఏ రకంగా పరాభవనామ సంవత్సరంలో అన్వయం చేసుకోవాలను అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి వీక్షణలో రాగలము. లైవ్లో 9 గంటలకు వీక్షించగలరు. శుభము. ఓం తత్సత్.